చూడండి, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను. వర్క్ వేయాలంటే ఏదో మిషన్కి సెట్ చేసి పక్కకు వెళ్ళిపోతే సరిపోదండి. దాని ముందు కూర్చుంటూ నుంచుంటూ గుంజీలు తీస్తూనే ఉండాలి. వర్క్ ఇంత నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం పర్టికులర్గా దాని దగ్గర ఉండాలండి. పక్కకు వెళ్ళిపోయామంటే ఖచ్చితంగా ఫినిషింగ్ బాగోదండి. హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ శారీ అయితే మీ అందరితో షేర్ చేయడానికి తీసుకొచ్చాను. శారీ కలర్ వచ్చేసి మనకి కాపర్ కలర్ అండి. కాపర్ కలర్లో మనకి కాపర్ వీవింగ్ ఉందన్నమాట. శారీ బాడీ మొత్తం కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ బుటీస్ అయితే వచ్చినాయి. ఇది వచ్చేసి మనకి శారీలో పై పార్ట్ బార్డర్ అండి. ఇది వచ్చేసి కుచ్చుల పార్ట్ కింద బార్డర్ అండి. ఇది వచ్చేసి 5 ఇంచ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 3 ఇంచ్ ఉంటుంది అనమాట. శారీ మొత్తం కూడా జెరీ వీవింగ్ వచ్చేసి కాపర్ జెరీ వీవింగే ఉంటుందండి. ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చిందో, పళ్ళు పార్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి మనకి రిచ్గా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి మనకి రిచ్గా ఇచ్చారు, గ్రాండ్ గా. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ మొత్తం మనకి ఇలా బుటీస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కి వచ్చే బార్డర్. శారీలోని బ్లౌజ్ అయితే మనం వాడట్లేదండి. ఈ బ్యూటిఫుల్ శారీకి వర్క్ ఎలా వేసాను అనేది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్న వర్కే, కాకపోతే ఇది కొంచెం డార్క్ అవటం వల్ల మంచి లుక్ వచ్చింది. మిర్రర్ వర్క్ అండి. అసలు ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంది. వీడియో కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఫినిషింగ్ ఎలా వచ్చిందో. నేను దీంట్లో కాపర్ అండ్ శారీలోని థ్రెడ్ కలర్ కూడా తీసుకున్నానండి. కాపర్ వచ్చేసి థ్రెడ్ అండ్ కాపర్ జెరీ తీసుకున్నాను అనమాట. చూడండి ఒకసారి. అసలు శారీ మనకి ఇది వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ వర్క్ అండి, కానీ చాలా రిచ్గా ఉంటుంది. ఇది వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో వర్క్ అండి. హ్యాండ్ మొత్తం కూడా ఫుల్ బుటీస్ వచ్చేసినాయి చూడండి. ఇందులో మనకి ఫుల్ హ్యాండ్ ఉంది, షార్ట్ హ్యాండ్ ఉంది, మీడియం హ్యాండ్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ వేయించుకోవాలని మన దగ్గర ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తానండి. వాట్సాప్లో హాయ్ పెట్టారంటే డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ అండి. వాట్సాప్లో హాయ్ పెడితే మనం డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. వీడియోలో అయితే నేను ప్రైజులు చెప్పాలనుకోవట్లేదండి. ఒకప్పుడు చెప్పాను, కాకపోతే ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. చెప్పడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందుకని చెప్పేసి. ఇది వచ్చేసి బ్యాక్ అండి. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది వచ్చేసి లక్కన్స్కి అయితే ఇచ్చానండి. సేమ్ డిజైన్ అయితే మనకి లక్కన్స్కి రాలేదండి, అందుకని చెప్పేసి ఇవి చిట్టి డోరీస్కి కస్టమైజ్ చేద్దామని చెప్పేసి ఇలా ఇచ్చాను. అంటే కస్టమర్స్ కొంతమంది బొందులు వెనకమాల బ్యాక్ థ్రెడ్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పెట్టుకోని వాళ్ళు ఉంటారు. పెట్టుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తామండి. పెట్టుకోని వాళ్ళకి వేసినా వేస్ట్ కదా, అందుకని చెప్పేసి కావాలి అని అడిగిన వాళ్ళకే వేస్తామండి. ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చేసాను, హెవీగానే ఇచ్చాను, చూసారు కదండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. మీకు బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను. వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వర్క్. మన దగ్గర ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంటుంది. అలాగే శారీ పళ్ళుకి కుచ్చులు వేయమన్నా వేస్తాము. థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తానండి. నాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. థ్రెడ్ బ్యాంగిల్స్ నాకు నేను చేసుకునేదాన్ని. అప్పుడు చాలామంది వీడియోస్లో చూసి అడిగారండి. అంటే మా ఊళ్ళో వాళ్ళే రిలేటివ్స్. కాకపోతే వాటి కాస్ట్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది, టైమింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి నేను అప్పుడు తీసుకోలేదండి. ఇప్పుడు వర్క్ ఎటు వేయించుకుంటున్నారు కదండి. థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంట్రెస్ట్గా ట్రెండింగ్గా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే వేయించుకుంటాను. నా పనిని నేను మీతో షేర్ చేసుకోవటంలో తప్పులేదు కదా, అందుకనే బయట పెట్టాను. ఎవరైనా థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలన్నా కూడా చేసేస్తాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్. ఇది వచ్చేసి బ్యాక్ అండి. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. బ్యాక్ కూడా ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసాను, ఫుల్గా ఇచ్చాను. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి లక్కన్స్ అండి. ఇవి అడిగిన వాళ్ళకి మాత్రమే చేస్తాం. అంటే కొంతమంది డోరీస్ పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు కదండి థ్రెడ్స్ బ్యాక్ సైడు, అందుకని చెప్పేసి ఇష్టమైన వాళ్ళ కోసమే చేస్తామండి. ఇది వచ్చేసి ఫ్రంట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. మన దగ్గర మాస్ డబల్ హెడ్ 12 నీడిల్ మిషన్ అండ్ 24 నీడిల్స్తో వాడతానండి. డబల్ హెడ్ అని చెప్పాను కదా, 2 హ్యాండ్స్ అనేవి ఒకేసారి అయ్యేలాగా చూసుకుందామని చెప్పేసి నేను అలా తీసుకున్నానండి. పెద్ద మిషన్ మీద అయితే వర్కులు వేస్తాం. వెరీ రీజనబుల్ ప్రైజ్లు అండి. పక్కన వాళ్ళు థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను. శారీకి అయితే కుచ్చులు కూడా వేస్తానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో హాయ్ పెట్టి డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.